హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి రైల్వే నుంచి రైల్వే గ్రూప్ డీలో మనకి స్పోర్ట్స్ కోటా నుంచి అయితే కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో దాని గురించి అయితే నేను పూర్తిగా డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, ఈ వీడియోలో కూడా చెప్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో నేను టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చిన్న సపోర్టు మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు? 15th April 2024, అంటే మనకి ఏప్రిల్ 15వ తారీఖు అయితే రిలీజ్ చేశారు. సో గ్రూప్ డీలో మనకి స్పోర్ట్స్ కోటా నుంచి అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో మనకి డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆన్లైన్ ఫిల్లింగ్ అప్లికేషన్స్. సో ఆన్లైన్లో అప్లై చేయడానికి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే 16వ తారీఖు ఏప్రిల్ 2024 అయితే స్టార్ట్ అయ్యింది. సో మనకి క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ సో ఎప్పుడు ఎండ్ అవుతాయి అప్లికేషన్స్ అంటే మనకి నెక్స్ట్ మంత్ May 16th వరకు అయితే అప్లికేషన్స్ ఎండింగ్ డేట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ ట్రయల్ సో మనకి ఎప్పుడు June 10th వరకు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో అప్లికేషన్ ఆన్లైన్లో ఆల్రెడీ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఏ పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. మనకి ఫుట్బాల్ మ్యాన్కి సంబంధించిన 5 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్ మ్యాన్కి సంబంధించింది 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో అథ్లెటిక్ ఉమెన్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో అథ్లెటిక్ మ్యాన్ 6 పోస్టులు అయితే ఉన్నాయి. బాక్సింగ్ మ్యాన్ వచ్చేసరికి 3 పోస్టులు అయితే ఉన్నాయి. బాక్సింగ్ ఉమెన్ వచ్చేసరికి 1 పోస్ట్ అయితే ఉంది. సో పోస్టులకు సంబంధించినవి అవి. అండ్ నెక్స్ట్ స్విమ్మింగ్ మ్యాన్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ టేబుల్ టెన్నిస్ సో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ హాకీ మొత్తం 4 పోస్టులు అయితే ఉన్నాయి. హాకీ ఉమెన్ అంటే లేడీస్కి సంబంధించింది 1 పోస్ట్ అయితే ఉంది. అండ్ బ్యాడ్మింటన్ 4 పోస్టులు అయితే ఉన్నాయి. సో కబడ్డీ 1 పోస్ట్ అవుతుంది. మ్యాన్ కోట్ ఉంది, ఉమెన్ కోట్ ఉంది. అండ్ ఇందులో చాలా ఉన్నాయి. సో చూడండి మొత్తం టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి? 38 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. సో 18 years నుంచి 25 years మధ్యలో ఉండే వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. 10th మెట్రికులేషను, సెకండరీ ఎగ్జామినేషను, సర్టిఫికేట్ ఆఫ్ ఈక్విలెంట్ ఉండాలంటే మనకి ఖచ్చితంగా 10th క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. అండ్ నెక్స్ట్ వన్ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ అచీవ్మెంట్స్ ఉంటాయి కదా మన స్పోర్ట్స్లో. ఏ స్పోర్ట్స్ అంటే దేనికి అప్లై చేస్తున్నామో అందులో ఖచ్చితంగా మనం అచీవ్మెంట్ చేసినవి అయితే సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. సో మనం అంటే ఇన్నాళ్ళుగా ఇందులో పార్టిసిపేట్ చేసాం, సర్టిఫికేట్స్ కంప్లీట్గా అన్నీ ఉండాలి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ మనకి లెవెల్ ఎలా అంటే మనకి శాలరీ అంటే లెవెల్ 1లో సిపిసి 7th CPC లెవెల్లో అయితే మనకి శాలరీ అయితే పే చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి పూర్తి డీటెయిల్స్ కూడా ఇక్కడ అన్ని డీటెయిల్స్ చదివి అప్లై చేయండి. చాలానే ఇచ్చారు డీటెయిల్స్ అన్నీ కూడాను. సో ఒకవేళ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసి చదివి అప్లై అయితే చేసుకోండి మీకు ఈ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉంటే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.